ఇంచుమించు 4 ఏళ్ళ నుంచి మా కడి వయసులో 10 సంవత్సరాలు చేశాను. ఆ సర్వీస్ ఎక్కువ సర్వీస్ ఇక్కడే. ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. ఇన్నేళ్ళైనా నేను బంకిలెన్స్ స్కూల్లో 36 ఏళ్ళు సర్వీస్ చేసి అన్ని స్కూల్స్లో ప్రతి ఫంక్షన్ జరిపారు, కానీ కడియమని ఏం జరపలేదు ఇప్పుడు దాకా. ఎందుకు జరపలేదని దాని మీద కూడా నేను డౌట్ వచ్చింది. ఎందుకంటే అందరూ మేధావులే, అందుకే సార్ చిన్నప్పటి నుంచి మేధావులే. ఆర్థిక శాస్త్రం బాగా ఎరిగింది వాడు, అందుకని నేను చాలా డౌట్ పడేవాడిని. లేదులే ఆ పిల్లలు అంటే ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే మేబీ ఫ్రాంక్ ఏంటంటే, ఎప్పుడు మనిషి ఖాళీగా ఉంటే లోన్లీ మైండ్స్ డేవిడ్స్ కార్యక్రమాలా ఉంటుంది. మైండ్లో ఎప్పుడు ఇలా చేయాలి బట్టి ఏనుకొని దిక్కుమని అలవాట్లు వస్తాయి. ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటలు మొదలెడితే రాత్రి పడుకొని 8 గంటల దాకా ఏదో పని తగులుతుంటుంది ప్రతి దగ్గర కూడా. అంటే యాక్చువల్ చెప్పాలంటే వ్యాపార రీత్యా చదువుకున్నారు పిల్లలు, చక్కగా చదువుకున్నారు. ఇంచుమించు ఏ స్కూల్కి వెళ్ళినా నేను చెప్పేది ఒకటి అంటే, ఈ కడియం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. పిల్లలతో చెప్తాను, రే ఖాళీకి వెళ్ళి బేవర్స్గా మా కొంచెం పిల్లలు ఉన్నారు, వెళ్ళి కూర్చొని 5 గంటకి ఇలా నేను ఒక్కత నెట్ లేకపోతే ఎవడింటికాడో నెట్ వాడుకొని కూడా పని చేసుకుంటున్నారు. ఈ పనిలో కాలక్షేపం చేస్తాను, దానివల్ల ప్రయోజనం లేదురా. బుర్ర కళ్ళు 2 పాడవుతాయి, కళతలు పడతాయి, భవిష్యత్తు అంధకారం అయిపోతారా. కడియం పిల్లలు అలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అప్పుడు ఫోన్ లేకపోయినా ఉదయం లేస్తే 4 గంటలకి తోటలో ఉండి పని చేసి వచ్చామని. ఏం చేశారంటే ఊరి కొత్తకి వచ్చామండి, అది అయిపోయారంటే స్కూల్కి వచ్చాం. అంటే పిల్లల్లో పని చెప్తే కూడా పని చేయట్లేదు పిల్లలు చాలా. మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ద సేమ్ టైం పిల్లలందరూ కూడా ఎదిగి పెద్దోడు అయిన తర్వాత, అంటే మేమైతే అక్కడే ఉన్నాం. మా ఐ మీన్ 24 ఏళ్ళైనా నేను పెద్దగా మారలేదు, పూర్తిగా మారిపోయి ఎవరు ఆ ఫోటోలో ఎవరా ఉన్నారు ఏంటి తెలియట్లేదు. నేను ఎత్తుకున్నాం ఎలా ఉన్నారు. చాలా సంతోషం. ఫోటో కూడా క్యాప్చర్ చేసి చక్కగా వేశారు. యాక్చువల్గా చెప్పాలంటే మిగిలిన ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా చాలా ఇంత ముందు కంటే, అంటే ముందు చాలా ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యాను. ఇలాగా ఆ ఫంక్షన్ కంటే వీళ్ళు చాలా ఆత్మీయంగా ఉంది, చాలా పెక్యులర్గా వెరైటీగా చేశారు. అట్ ద సేమ్ టైం గురువు పట్ల ఇప్పుడు ప్రజెంట్ భక్తి శ్రద్ధల కంటే భయం కంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద ఒక దురభిప్రాయాలు ఏర్పడ్డాయి చాలామంది. ఎలా అంటే టీచర్కి పేర్లు పెడతాం, వాళ్ళకి రకరకాలుగా తోకలంటించడం, అవసరమైతే వాళ్ళ మీద తిరగబడతాం, ఇట్లా అయిపోతాయి. నాకు తెలిసి జనరేషన్లో అంటే మీరు కూడా ఒక్కొక్క పిల్ల 2 పిల్లలు కనుకుంటారు. అందుకే నాకు చాలా ఒప్పుడిగా పెంచుకోవడం. ఆడ ఎవరైనా టీచర్ తప్పితే మొత్తం కట్టుకుంటున్నాడు ఎక్కువగా. చెప్పండి, టీచర్ ఎవరు కూడా కథతోటో ఖర్చుతో టీచర్ పిల్లనే కొట్టడు. ఒకవాడు అలా కొట్టే మాస్టర్ అని ఉంటే ఆడు చెప్పక్కర్లేదు, వేస్ట్. నా ఉద్దేశంలో ఎప్పుడు బాగు చేద్దాం ఉద్దేశంతో వాడి విధానం బాగోట్లేదని వాడు రెక్టిఫై చేయాలి. ఇప్పుడు ఒకప్పుడు మేము కోప్పడి ఓ దెబ్బ కొట్టిన ఆ పిల్లలే ఈ రోజున మన ఇంటికి వచ్చినట్టు మీరు చెప్తున్నారు, మీరు నన్ను కొట్టేవారండి, నేనే ఎక్కువ అలర్ చేశాను, అందుకే నన్ను తీసుకొచ్చి లీటర్గా పెట్టారండి. అందుకే నేనంటే ఎక్కడ వెళితే గ్యాప్ ఉందో, లేకపోతే ఎక్కడైతే పిల్లలు సరిగ్గా చదవట్లేదో, ఎక్కడైతే పిల్లల్లో ఆ స్లాక్నెస్ ఉందో, మీరు కూడా మీ పిల్లలకి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో స్పెషలైజేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది గమనించండి, జాగ్రత్త తీసుకెళ్ళాలి తప్ప టీచర్ గారు చెప్పారు హోంవర్క్ చేయాలి లేకపోతే అయిపోతాను ఖర్చుకొని కొడితే మాత్రం పిల్లలేమి సరైన భాషలో పెరగరు. ఖచ్చితంగా మనం పాడైపోయే పిల్లల్ని రెక్టిఫై చేయగలిగితే, అంటే మన పిల్లలైనా మేము స్కూల్లో అయినా సరే, మీ పిల్లలైనా సరే, ఎవడైతే వాడిని అతిగా ప్రేమించి ఆత్మ చూడగలిగితే వాడి వల్ల ఇల్లంతా బాగుపడతారు. గుర్తుపెట్టుకోండి, బాగున్నవాడు వాళ్ళు ఇల్లు ఏం పెద్ద బాగుండదు, మామూలుగా ఉంటుంది. పాడైపోయిన బాగు చేస్తే మాత్రం ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది. పెట్టుకోండి, పిల్లలు బాగా పెంచండి. మేము ఆల్రెడీ మా పిల్లలే, మీరు రాబోయే తరానికి మరి మీరు కూడా తల్లిదండ్రులుగా చాలా మంది రాబోయే తరానికి మీరు కూడా ఇప్పుడు మీతో పాటు పిల్లలు ఎవరు తీసుకొచ్చారా, మీతో పాటు మీ పిల్లలు ఎందుకంటే వాళ్ళకి చూపించాలి
మైక్ మైక్ నేను అందుకని అవకాశం దొరికింది కాబట్టి యాక్చువల్గా చెప్పండి మన గురించి కానీ మరి మా మేడం గారు ప్రోగ్రామ్ ఉంది మేడం. బైక్ లేకుండా మాట్లాడు రవి, బైక్ లేకుండా మాట్లాడు బాలు. అయితే ఖచ్చితంగా వన్స్ అగైన్ మీ అందరికి కూడా మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కుటుంబాలు రాబోయే తరాలు అంటే మీ ఎడం కనబడితే మాత్రం కాస్త పలకరించండి. ఎందుకంటే మేము గుర్తుపట్టలేం. అవును సార్, మీ అడిగల్లా మేము ఎవరిని గుర్తుపట్టలేం. ఎవరైనా మీరు మమ్మల్ని గుర్తుపడతారు, ఎస్పెషల్లీ నన్ను అయితే బాగా గుర్తుపడతారు కదా. ఖచ్చితంగా మీ అందరూ కూడా మీరు క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేయగలుగుతాం. ఒకటి మాత్రం చేస్తాం. థ్యాంక్ యూ సార్.